ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18-19 వచనములు. లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరొక దినం మనం చూసాము. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. లోకము మిమ్మును ద్వేషించుచున్నది, అయితే మీరు గుర్తించండి, ముందే లోకమే నన్ను ద్వేషించి ఉన్నది అని మాట్లాడుతున్నారు. దేవుణ్ణి ద్వేషించినది ఈ లోకము, అందుకు మనలను కూడా లోకము ద్వేషిస్తుంది. మనము లోక సంబంధులు కాదు, మనము దేవుని సంబంధులమే. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధ జనాంగము. అలాగే మనము ఈ లోకములో పరదేశులుగా ఉన్నాము. మన దేశము, మన రాజ్యము పరలోకము. అది ఏమాత్రం మనం మర్చిపోకూడదు. మనం లోకములో ఉన్నాము కానీ మనము లోక సంబంధులు కాదు అని ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ క్లియర్గా మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకము నుండి మన ప్రేమ వెతికితే ప్రేమ దొరకదు. లోకస్తులకే లోక ప్రేమ ఇష్టపడుతుంది. లోకస్తులు ఈ లోకములో ఉన్న ప్రేమను ఆస్వాదించగలరు, కానీ మనం మాత్రము ఈ లోకములో ఉన్న ప్రేమను గ్రహించలేము, అది ఇష్టపడము. ఈ లోకం మనలను ప్రేమించదు అని మనము గ్రహించుచున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయము లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు ఈ లోకం వైపుకు మనం చూస్తే భయంకరమైన లోకము, దుఃఖకరమైన లోకము, పాపపూరితమైన లోకం ఇది. అందుకు మనం ఎన్ని రోజులు బ్రతుకుతున్నామో అన్ని రోజులు కూడా లోకము నుండి మనకు ప్రేమ, స్నేహం అన్నది దొరకదు అని మన దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. అయితే ఆయన మనలను విడిచిపెట్టలేదు. ప్రతి పరిస్థితిలో మనకు ఆయన తోడుగా ఉండి ఆశీర్వదించి నడిపిస్తున్నారు, మేలుతో నింపుతున్నారు, కార్యం జరిగిస్తున్నారు. కష్ట సమయంలో, ఇబ్బంది సమయంలో, క్లిష్ట పరిస్థితిలో మనం నడిచినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి కష్టము నుంచి విడుదల చేసి ఆయన ప్రేమను ఆయన వ్యక్తపరుస్తూ ఆయన ప్రేమను మన వైపుకు చూపిస్తూ ముందుకే నడిపిస్తున్నారు. ఆయన ప్రేమ, ఆయన స్నేహమును మనం పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతున్నాము. అందుకు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈరోజు కష్టములో ఉన్నారా? ఇబ్బందులు ఉన్నారా? లేక లోకములో ఎవరు లేదు అని, నా కోసం ఎవరు లేరు, నాకు పక్షమున నిలబడేవారు ఎవరు లేరు, ఎవరు నన్ను ప్రేమించట్లేదు, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని నిరాశ చెందుతున్నావా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. లోకము నుండి ప్రేమ మనకు దొరకదు. ఎందుకంటే లోకము యేసయ్యను ద్వేషించింది గనుక మనలను కూడా ద్వేషిస్తుంది. కానీ దైవిక ప్రేమ ఎల్లప్పుడూ మనకు ఉన్నది అని ఎప్పుడు మర్చిపోకూడదు అని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. ఈ సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. మా జీవితంలో మీరు అన్ని విషయాలు కూడా మేలు చేసి నడిపించి వస్తున్నారు. అందుకే నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు కష్టాల్లో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు.
వారందరినీ కూడా విడిపించండి ప్రభువా. నిజమే, నీ రక్తములో కడగబడిన బిడ్డలు లోకములో వారికి ప్రేమ దొరకదు గనుక నీ ప్రేమ వారికి ఇచ్చి మీరే ప్రభా కోగలించి కన్నీరు తుడిచి కష్టాల నుంచి విడిపించి నడిపించండి అని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.